అవును మమ్మీ, ఈ నిజం తెలిసాక నేను కూడా పార్థు మీద కోపం పెంచుకున్నాను. తన నీడని కూడా సహించలేకపోయాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను మమ్మీ, పార్థు నన్ను పెళ్లి చేసుకున్నాక తను నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత అపురూపంగా చూస్తున్నాడు. మనకు దూరంగా బ్రతకలేను అని అంటున్నాడు. నా ద్వేషాన్ని తను తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ నాతో మాట్లాడాలని, నేను తనని ప్రేమించేలా చేసుకోవాలని తను పడుతున్న తపన చూస్తుంటే నాకే గుండె కరిగిపోతుంది మమ్మీ. అన్నయ్య కొడుగ్గా నీకు దూరం అయ్యాడు. నా కొడుగ్గా మళ్ళీ నా కడుపును పుట్టబోతున్నాడు. మళ్ళీ మన ఇంటికి రాబోతున్నాడమ్మా. అన్నయ్య మన ఇంటికి వస్తున్నప్పుడు మనం పార్థుని భానుని క్షమించడంలో తప్పే ఉంది. మీరేంటి సడన్ గా? రండి రండి, కూర్చోండి. ఏంటి బాను కొత్తగా చూస్తున్నా? మీతో మాట్లాడాను కదా, మరి మీరేంటి ఇలా వచ్చారు? నువ్వు మాట్లాడావు, కానీ ఎలా మాట్లాడావు? ముభావంగా మాట్లాడావు. 4 మాటలు చెప్పి నువ్వు ఫోన్ పెట్టేశావు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, నా బాను నాతో ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని. అక్కడ అత్తయ్యను ఒంటరిగా వదిలేసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మీరు కూడా లేకపోతే అత్తయ్య ఎంత బాధపడతారు? ఆవిడ గురించి ఆలోచించాలి కదా. అమ్మ గురించి ఆలోచిస్తున్నాను బాను. అలాగే అమ్మ కాబోతున్నా నీ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు? అమ్మ నాకు జన్మనిచ్చింది, నువ్వు నాకు జీవితాన్ని ఇస్తున్నావు. జన్మనిచ్చిన తల్లి గొప్పదే, జీవితాన్ని పంచుకున్న భార్య గొప్పదే. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఒకరు బాగుండాలని, ఇంకొకరి కంట్లో కన్నీళ్లు రావాలని కోరుకోను కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి? నా దగ్గర నిజాన్ని దాచాలని ఎందుకు అనుకుంటున్నావు బాను? నువ్వు నాకు చెప్పకపోయినా నిన్ను చెక్ చేసిన డాక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పారు, నువ్వు తల్లివి కాబోతున్నావని. ఇంత గొప్ప గుడ్ న్యూస్ని, ఇంత పెద్ద విషయం నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు? నువ్వు దాచినా సరే తెలిసాక నేను ఎలా ఉండగలుగుతాను? అందుకే ఆ మాట వినగానే నాకు పట్టలేనంత ఆనందం వచ్చింది. ముందు నిన్ను చూడాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చేశాను. నా బాను తల్లి కాబోతోంది, నా ఇంటికి వారసునివ్వబోతోంది, మా ఇంట్లో మరో తరం రాబోతోంది. ఇది ఎంత పెద్ద గుడ్ న్యూస్ బాను. దీన్ని నీతో పంచుకోకుండా నేను ఎలా ఉండగలను? అందుకే వచ్చేశాను. సారీ అండి, మీకు చెప్పాలని నేను ఫోన్ చేశాను, కానీ ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితులు వేరు. అత్తయ్య ఎంతో బాధలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఈ విషయాన్ని మీతో చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలా, బాధపడాలో కూడా నాకు అర్థం కాలేదు. అందుకే మీకు చెప్పలేదు. మరోలా అనుకోవద్దు. నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు నాకు తెలుసు బాను. అందుకే ఈ విషయంలో నేను నిన్ను తప్పు పట్టడానికి రాలేదు. కానీ నాకు ఇంత పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పినా సరే నా భార్యకి ఎంత దిష్టి తగిలిందో దిష్టి తీద్దామని వచ్చాను. ఉండు.
అమ్మగారు, అమ్మగారు, ఏంటమ్మగారు ఎంతసేపటి నుంచి నేను పిలుస్తుంటే పలకడం లేదు? మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏమైందమ్మా? ఏం లేదు. ఏంటిది? టిఫిన్ అమ్మగారు. డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు కదమ్మా, మీరు హెల్దీగా ఉండాలి, సమయానికి తినాలి అని. మీరిక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదీ సరిగ్గా తినడం లేదు. అందుకనే టిఫిన్ చేసి తీసుకొచ్చాను, మీరు తినండి. ఈలోగా నేను వంట చేసేస్తాను. ఇది నా ఊహ కావచ్చు, కానీ జరగబోయే నిజం కూడా ఇదే. మీకు ఈ నిజం తెలిస్తే మీరు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేరు. కానీ నిజానికి ఈ విషయం ముందు నేనే మీతో పంచుకోవాలి. కానీ చెప్పే పరిస్థితుల్లో నేను మాత్రం లేను. అత్తయ్య నాతో మాట్లాడాలి. అత్తయ్యని నేను మామూలు మనిషిని చేయాలి. ముందు అత్తయ్యని మామూలు మనిషిని చేసి ఆ తర్వాత ఇంత పెద్ద గుడ్ న్యూస్ అందరికీ చెప్పాలి. భగవంతుడా, నాకు గొప్ప జీవితాన్నిచ్చావు. నాకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించే భర్తనిచ్చావు. ఒక మంచి కుటుంబాన్నిచ్చావు. కానీ ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళీ ఒక కలతొచ్చింది. అది తొందరగా సర్దుకుని మళ్ళీ నా ఇల్లు నార్మల్ అయ్యేలా చేయి తండ్రి. నేను తల్లి కాబోతున్నానన్న విషయం నా భర్తతో నేను పంచుకోవాలంటే నేను తొందరగా అక్కడికి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళాలి అంటే నా చుట్టూ సమస్యలు సర్దుకోవాలి. అన్నీ సర్దుకునేలా చేయి తండ్రి. ఏంటి ఊర్మిళ, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? పార్థుని క్షమించాలా వద్దా అనా? నేను పార్థుని వెనకేసుకొస్తున్నాను అనుకోకపోతే నీకో మాట చెప్పనా? ఇది అనుభవంతో చెప్తున్న మాట, 3 తరాల్ని చూసిన అనుభవంతో చెప్తున్న మాట. ఒక్కటి గుర్తుపెట్టుకో, తప్పు చేయని మనిషి ఉండడు, కానీ చేసిన తప్పుని సరిదిద్దుకున్నవాడే దేవుడవుతాడు. పార్థు, బాను అదే చేశారు. తనకే తెలియకుండా జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు పార్థు. ఆ రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో నిజాయితీగా మొత్తం వివరించి నీ దగ్గర చెప్పాడు. నువ్వు అత్తగారివైనా తన కాళ్ళు కడిగి కూతుర్నిచ్చి కన్యాదానం చేసినా నీ ముందు మోకాళ్ల మీద నిలబడ్డాడు. ప్రాణాలు తీస్తే తీసేయండి అని నీ చేతిలో తుపాకీ పెట్టాడు. ఇంకేం కావాలి? ఇంకా ఏం సాధించాలని ఈ కోపాన్ని చూపిస్తున్నావు? మందర మాటలకి దేవుడైన రాముడు కూడా అడవుల పాలయ్యాడు. అంత మాత్రాన ఆ రోజు తప్పు దశరథుడిది అవ్వదు. కైకేయి కోరుకుంది అని రాముణ్ణి అడవులకి పంపించడానికి దశరథుడు అనుమతి ఇవ్వకపోయినా మౌనంగా ఊరుకోవడం దశరథుడు చేసిన తప్పే కదా. ఆ విషయంలో వితండవాదం చేస్తే సమాధానం ఉండదు కదా. భార్యకి ఎదురు చెప్పలేక, కొడుక్కి మొహాన్ని చూపించలేక దశరథుడు మౌనంగా ఉండిపోయాడు. పెంచిన తల్లి మాట కాదనలేక, తండ్రికిచ్చిన మాట జవదాటలేక రాముడు అరణ్యవాసం అనుభవించాడు. అంత మాత్రాన కుటుంబం మీద కోపాన్ని పెంచుకోలేదు. తండ్రి మాటని శిరసావహించి ఆనందంగా వెళ్ళాడు. అలాగే పార్థు అరణ్యవాసాన్ని గడిపొచ్చాడు ఊర్మిళ. అయిన వాళ్ళకి దూరంగా బతకడం, ఆత్మీయులు కంటి ముందే ఉన్నా నేనే మీ వాడిని అని చెప్పుకోలేని బతుకు ఎంత నరకంగా ఉంటుందో ఊహించు. ఆ నరకాన్ని పార్థు చూశాడు. కాలు కింద పెడితే కారులో తిరిగే బతుకులు, మేడల్లో ఉండే సంపద ఉండి కానీ నా అనుకునేవాళ్లు తన చుట్టూ ఉన్నా కూడా నేను మీవాణ్ణని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఒక మనిషికి అంతకన్నా దౌర్భాగ్యం ఇంకే ఉంటుంది? తన కన్న తల్లి తన కళ్ల ముందే ఉండి కొడుకు కోసం అనుక్షణం పరితపిస్తూనే ఉంది. మీనాక్షిని తన కంటితో చూసి, అమ్మా నేనేనమ్మా నీ కొడుకుని, ఆ రోజు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను, ఆ శివన్ నేనేనమ్మా, ఎందుకమ్మా నా గురించి నువ్వు బాధపడుతున్నావు, నేనొచ్చేసానని చెప్పుకోలేని పరిస్థితిలో బ్రతికాడే.
ఇంతకన్నా పెద్ద శిక్ష ఇంకే ఉంటుంది. ఊర్మిళ, ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో ఊర్మిళ. నీకు కడుపు కోత మిగిలింది. తల్లిగా నువ్వెంత బాధపడుతున్నావో, తల్లికి దూరమై ఒక కొడుగ్గా వాడు అంతే బాధపడుతున్నాడు. ఆ అమ్మ మమకారానికి నోచుకోని బ్రతుకు వ్యర్థం. ఆ అమ్మ చేతి గోరు ముద్దలు తెల్లలేని బ్రతుకు ఎందుకని ప్రతివాడు తిట్టుకుంటాడే. పార్దు అదే బ్రతుకు బ్రతికాడు. చివరికి తన కన్న తల్లిని చితి మీద పెట్టినప్పుడు చివరి చూపు కూడా చూడలేని పరిస్థితికి వచ్చాడంటే ఇంతకన్నా ప్రపంచంలో ఇంకేం శిక్ష ఉంటుందే. యమపాశానికి మించిన శిక్ష పార్దు అనుభవించాడు. అయినా సరే ఈరోజు నీ ముందు నిలబడి క్షమిస్తారో ప్రాణాలు తీస్తారో మీ ఇష్టం అని నీ నిర్ణయానికి వదిలేశాడు. మట్టిలో ఉన్నంతసేపు బంగారం విలువ తెలియదు. కాల్చి పుటంలో పెడితేనే ప్రపంచమే గొప్పగా చెప్పుకునే బంగారం కళ్ల ముందుకొస్తుంది. బంగారం లాంటి అల్లుణ్ణి ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మనం తెచ్చుకోలేము. అలాంటి అబ్బాయిని ఇంటికి అల్లుణ్ణి చేసి బాను ఈ ఇంటి రుణం తీర్చుకుంది. మనకి తన ప్రేమను పంచి చాందిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ ఆ రోజు ఆ పొరపాటు జరిగిందని తప్పని పార్దు సరిదిద్దుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ ఏ పొరపాటు చేయలేదే, కడిగిన ముచ్చాల్లాగే మిగిలారు. ఇప్పుడు వాళ్ళ విషయంలో పగ సాధించాలనుకుంటే అది మన తప్పే అవుతుంది. పార్దు దూరం అయిపోతే పోయిన రాము తిరిగి వస్తాడా? నీ కడుపు కోతకి సమాధానం దొరుకుతుందా? దొరకదు సరికదా. చాందిని జీవితం ఏమవుతుంది? రేపు తన కడుపున పుట్టే బిడ్డ నా తండ్రి ఏడని అడిగితే సమాధానం ఏం చెప్తావు? కోపంతో ఇంటి నుంచి పంపించేశానని చెప్తావా? పగ కోసం వాళ్ళిద్దరినీ విడదీశానని చెప్తావా? ఈ రోజు నువ్వు అనుభవించిన బాధని నీ కూతురు కూడా అనుభవించాలా? జరిగిపోయింది ఎవరు వెనక్కి తీసుకురాలేరు. విధి రాతని విధాత రాసిన రాతని ఎవరు తప్పించుకోలేరు. అంత మాత్రాన్న దానికి కారకుడు పార్దు అని ఆ నిజాన్ని దాచి ఈ ఇంటికి బాను ఏదో ద్రోహం చేసిందని దాని మీద పగ పెంచుకోవడం అర్థం లేని పని అవుతుంది. దీపం లేని గుడి, ఆత్మీయులు లేని ఇల్లు, ప్రాణం లేని శరీరం శవంతో సమానం. ఇంత చెప్పాక కూడా నువ్వు మారకపోతే నేను చేయగలిగిందేమీ లేదే. నువ్వు మౌనంగా ఉండి వాళ్ళని శిక్షించే కన్నా ఆ ప్రాణం తీసేసి నీ పగ చల్లార్చుకోవే, చల్లార్చుకో. ఎన్నాళ్ళు నువ్వే నా కొడుకుని నాకు దూరం చేశావు. నా ప్రాణం తాలూకు ప్రాణాన్ని నువ్వే తీసావని నీ మీద నేను పగ పెంచుకున్నాను. కానీ భాను నిన్ను నా ఇంటల్లుండి చేశాక నువ్వు పంచిన అనురాగాన్ని నేను ఊహించలేదు. భాను చేసినటువంటి మంచిని నేను ఆలోచించలేదు. కొడుకు నాకు దూరం అయ్యాడన్న బాధే ఉంది, కానీ అల్లుడే కొడుకు రూపంలో వచ్చాడని నేను గ్రహించలేకపోయాను.
ఇప్పుడు అడుగుతున్నాను పార్థు, నా ఇంటికి పెద్ద కొడుకుగా ఉండగలవా? ఆ బాధ్యతని నువ్వు తీసుకోగలవా? అత్తయ్య, మీ పాదాలు పట్టుకొని ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను అత్తయ్య, నేను చాందినికి భర్తని, ఈ ఇంటికి అల్లుణ్ణి. అది కేవలం వరుసకు మాత్రమే, కానీ నేను మీ పెద్ద కొడుకుగానే ఉంటాను అత్తయ్య. మీ ప్రతి కష్ట సుఖాల్లోనూ నేనే ముందు నిలబడతాను. నా కుటుంబాన్ని నేనే కాపాడుకుంటానని మీకు మాటిస్తున్నాను అత్తయ్య. మా అమ్మకి నేను ఎలానో దూరం అయ్యాను. అమ్మలాంటి మీకిస్తున్న మాటని ఈ కంఠంలో ఊపిరినంత వరకు తప్పను. ఈ కన్ను మూసే వరకు నా మాట నిలబెట్టుకుని తీరుతాను. లే పార్థు, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు పార్థు. చాలమ్మా, నువ్వు మళ్ళీ మాతో ఉండాలని, మా అందరితో ప్రేమానురాగాల్ని పంచుకోవాలని మేమందరం కోరుకున్నాం. మరీ ముఖ్యంగా భాను కోరుకుంది. ఇక్కడుంటే తన నీడను కూడా నువ్వు భరించలేకపోతున్నావని, నువ్వు బాగుండాలని దూరంగా వెళ్ళిపోయింది. అక్కడున్నా సరే భాను ఆలోచనలన్నీ ఇక్కడ నీ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మేమందరం కోరుకునేది ఒక్కటేనమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి. తల్లి, ఒకప్పుడు నువ్వు నాతో మాట్లాడను అన్నప్పుడు నా చెల్లి నన్ను ఎందుకు ఇంతలా ద్వేషిస్తోందని బాధపడ్డాను. మళ్ళీ నీ ప్రేమని ఎప్పుడు పొద్దుతానోనని ఎదురుచూశాను. కాని నాకేనాడు ఈ కుటుంబం మీద కోపం లేదు తల్లి. ఎందుకంటే నా ప్రాణం కంటే ఎక్కువగా మీ అందరినీ అభిమానించాను తల్లి. అలాంటిది నువ్వు ఇంతలా బాధపడుతుంటే చూసి నేను తట్టుకోలేకపోయాను తల్లి. నా కొడుకు రాకపోయినా పర్వాలేదు, నిన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు అనుకున్నానమ్మా. కానీ నువ్వే వీణ్ణి క్షమించావంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఊర్మిళ, రాముకి మనకి ఉన్న అనుబంధం ఆ రోజుతో తీరిపోయింది. అందుకే అందరి రుణాలను తెంచుకుని వెళ్ళిపోయాడు. దానికి కారకులు ఎవ్వరూ కాదు. ఇన్నాళ్ళు ఒక భ్రమలో బ్రతికాం. ఇకనైనా పిల్లలతో సంతోషంగా బ్రతుకుదాం. నిందలేందే బొందుపోదు అంటారు ఊర్మిళ. వాడికి ఆయుష్ తీరిపోయింది. పార్దు నింద మోపాడు. నిజం ఇన్నేళ్ల తర్వాత బయటికొచ్చింది. గతాన్ని జీర్ణించుకో, భవిష్యత్తుని ఊహించుకో. ఇక నీ పిల్లలతో సంతోషంగా ఉండు. కార్తీక్, భానుని వెంటనే రమ్మని చెప్పరా. నా కోడల్ని నాకు చూడాలనుంది.
మాట్లాడాలనుంది. నేను తప్పు చేశాను భాను. నువ్వు ఈ కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తే నేను నీ మీద కోపాన్ని పెంచుకున్నాను అని నాకు చెప్పాలనుందిరా. వదిన కోరుకునేది నీ నుంచి క్షమాపణ కాదమ్మా, నీ అభిమానాన్ని. ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెంటనే భానుకి ఫోన్ చేయి, దాన్ని వచ్చేయమని చెప్పరా. ఇప్పుడే చేస్తాను బామ్మ. జరిగిన గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. స్వీట్ తిను, తినవే. తినండి. ఏంటి బాను ఇది? ఏంటి ఆనందం? ఈ ఆనందకరమైన సమయంలో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. నేను తల్లిని కాబోతున్నాను.